వెల్కమ్ బ్యాక్ టు జిఎంఎస్ అకాడమీ. సో ఈ వీడియో నుంచి మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ టాపిక్ స్టార్ట్ చేయబోతున్నాం. సో దిస్ ఇస్ ఓన్లీ ఫర్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్. సో మీకు మ్యాథమెటిక్స్ 2Aలో వస్తుంది ఈ చాప్టర్, రైట్? సో ఫస్ట్ విల్ బి కవరింగ్ ఆల్ ది VSAQs, ఐ మీన్ ద వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. ఇవి అయిపోయిన తర్వాత దెన్ విల్ గో టు ద షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. సో ఈ లెసన్లో నుంచి మీకు లాంగ్ క్వశ్చన్స్ అయితే రావు. ఐపీకి ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఐపీ, ఓకే? సో లాంగ్ క్వశ్చన్స్ అయితే లేవు, సో నథింగ్ టు బి వరీడ్. సో ఇది మీకు కంప్లీట్ ప్లేలిస్ట్ వచ్చేస్తుంది. విల్ బి కవరింగ్ ఆల్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్స్, సో నథింగ్ టు వరీ, ఓకేనా? చలో లెట్స్ డూ దిస్. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే, ఫైండ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హూజ్ రూట్స్ ఆర్ 7 + 2√5 అండ్ 7 - 2√5. ఓకే, విల్ డూ దిస్. సో బేసిక్గా ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఉంది, దానికి 2 రూట్స్ ఉన్నాయి. సో రూట్స్ ఇచ్చాడు, ఈక్వేషన్ మనం ఫైండ్ చేయాలి. సో దిస్ ఇస్ అ వెరీ సింపుల్ క్వశ్చన్. సో లెట్ ఆల్ఫా అండ్ బీటా బీ ద రూట్స్. సో ఇదంతా మీరు ఆల్రెడీ 10th క్లాస్లో కూడా చదువుకొని ఉంటారు. సో 2 రూట్స్ ఇచ్చాడు, ఒకటి ఆల్ఫా అనుకుందాం, ఇంకోటి బీటా అనుకుందాం. సో అప్పుడు ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 7 + 2√5 అవుతుంది, అండ్ బీటా ఈజ్ ఈక్వల్ టు 7 - 2√5 అవుతుంది. ఇప్పుడు నాకేం కావాలి? ఈక్వేషన్ కావాలి. సో దానికే మనకి ఒక ఫార్ములా ఉంది. సో ఏం ఫార్ములా ఇది? రూట్స్ ఇచ్చినప్పుడు ఈక్వేషన్ ఫైండ్ చేయడం, రైట్? సో ఫైండింగ్ ద quadratic equation, when the roots alpha and beta are given. Okay, so దీనికోసం ఈ ఫార్ములా అనమాట. సో I'll write the formula. So the formula is x² - alpha + beta into x plus alpha into beta is equal to 0, right? So ఇప్పుడు మన దగ్గర alpha ఉంది, beta ఉంది, we'll substitute the values. So this implies x² - alpha value ఎంత? 7 + 2√5 plus beta value ఎంత? 7 - 2√5, okay, into x plus alpha into beta అంటే 7 + 2√5 into 7 - 2√5 is equal to 0, right? So this implies, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే +2√5 - 2√5 is going to get cancelled. So this will be x² - 7 + 7 into x plus ఇది ఏ ఫామ్లో ఉంది బేటా? a + b into a - b ఫామ్లో ఉంది. సో ఏమొస్తుంది? a² - b². సో దట్ విల్ బి 7² - 2√5 whole square is equal to 0, right? So we'll simplify this. x² - 7 + 7 14x ప్లస్ ఇక్కడ 7² ఎంత? 49 - 2√5² అంటే 4 × 5 = 20 is equal to 0. సో దిస్ విల్ బి x² - 14x ప్లస్ 49 - 20 ఎంత వస్తుంది? 29 is equal to 0. దిస్ ఈజ్ యువర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్, ఓకేనా? రైట్. ఓకే, సో లెట్ us do the next question. సో ఇక్కడ సెకండ్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే, ఫైండ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హూజ్ రూట్స్ ఆర్ -3 ± -5i. ఓకే, సో ఇది సేమ్ థింగ్, సేమ్ ఫార్ములా, సేమ్ లాజిక్. సో లెట్ ఆల్ఫా అండ్ బీటా బీ ద రూట్స్. సో మళ్ళీ సేమ్ ఫస్ట్ క్వశ్చన్ లాగే 2 రూట్స్ ఇచ్చాడు, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మనం కనుక్కోవాలి, ఓకేనా? సో ఇక్కడ కాకపోతే ఏంటంటే ఇక్కడ 2 రూట్స్ కలిపిచ్చాడు. ఏమిచ్చాడు? -3 ± 5i అన్నాడు. సో అప్పుడు నేను ఏం చేస్తా? ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు -3 + 5i ఒక రూట్ రాసుకుంటా, అండ్ బీటా ఈజ్ ఈక్వల్ టు -3 - 5i ఒక రూట్ రాసుకుంటా, ఓకేనా? రైట్. సో నౌ ఫార్ములా, దేనికి ఫార్ములా? రూట్స్ ఇచ్చినప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫైండ్ చేయాలి. సో ఫార్ములా ఏమొస్తుంది? దట్ విల్ బి x² - alpha + beta into x plus alpha beta is equal to 0. So alpha beta value substitute చేయండి. So that will be x² - what is the value of alpha? -3 + 5i plus what is the value of beta? -3 - 5i bracket close into x plus alpha into beta అంటే -3 + 5i into -3 - 5i is equal to 0, రైట్? సో ఇప్పుడు ఇక్కడ ఏం క్యాన్సిల్ అవుతాయి చెక్ చేసుకోండి. ఓకే, వెయిట్ చేద్దాం, బ్రాకెట్స్ ఓపెన్ చేసి విల్ డూ దిస్. సో x² - -3 + 5i.
సో ఇక్కడ బ్రాకెట్స్ ఓపెన్ చేస్తే ప్లస్ ఇంటూ మైనస్ -3 ప్లస్ ఇంటూ మైనస్ -5i ఇంటూ ఎక్స్ ప్లస్ ఇది ఏ ఫామ్లో ఉంది బేటా ఇదంతా? దిస్ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a ప్లస్ b ఇంటూ a మైనస్ b. సో వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ a ప్లస్ b ఇంటూ a మైనస్ b? a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. సో ఆ లెక్కలో చూస్తే ఇదేమవుతుంది? a స్క్వేర్ మైనస్ b స్క్వేర్, ఓకే, ఈజ్ ఈక్వల్ టు 0, రైట్. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్లస్ 5i మైనస్ 5i క్యాన్సిల్. దిస్ విల్ బి ఎక్స్ స్క్వేర్ మైనస్ -3 ఎక్స్ ప్లస్ -3ని స్క్వేర్ చేస్తే ఎంత బేటా? 9 మైనస్ 5iని హోల్ స్క్వేర్ చేస్తే ఎంత వస్తుంది? 25i స్క్వేర్ వస్తుంది, ఈజ్ ఈక్వల్ టు 0. అండ్ కాంప్లెక్స్ నెంబర్స్లో మనం ఆల్రెడీ చదువుకున్నాం i స్క్వేర్ వాల్యూ అంతా -1. సో ఇది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోండి. చేద్దాం, నెక్స్ట్ స్టెప్లో చేద్దాం. సో దిస్ విల్ బి ఎక్స్ స్క్వేర్ మైనస్ -3 ఇస్ -6x ప్లస్ 9. ఇప్పుడు -25 ఇంటూ i స్క్వేర్ వాల్యూ -1, సో అది కూడా వేసేద్దాం. సో నెక్స్ట్ టైం వస్తుంది ఎక్స్ స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 6x ప్లస్ 9 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 25 is equal to 0. So your final answer is x square plus 6x plus 34 is equal to 0. This is your quadratic equation. అర్థమైందా? సో ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ అంతా సేమ్, రైట్. ఓకే, సో లెట్ us do the third question. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే వన్స్ అగైన్ ఫైండ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హూజ్ రూట్స్ ఆర్ p minus q by p plus q, మైనస్ ఆఫ్ p plus q by p minus q. సో మళ్ళీ మొత్తం సేమ్ స్టోరీ, విల్ డూ దిస్. సో మళ్ళీ 2 రూట్స్ ఇచ్చాడు, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కనుక్కోవాలి. సో వన్స్ అగైన్ విల్ రైట్ ఇట్. సో లెట్ ఆల్ఫా అండ్ బీటా బీ ద రూట్స్, ఓకేనా. సో ఇక్కడ మనకి ఇచ్చిన రూట్స్ ఏంటి? ఒకటి ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు p minus q by p plus q, and what is beta? Beta is equal to minus of p plus q by p minus q, ఓకేనా, రైట్. సో వన్స్ అగైన్ విల్ రైట్ ది ఫార్ములా. సో ఇప్పుడు రూట్స్ ఉన్నాయి, మనకి ఏం కావాలి? క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కావాలి. సో వాట్ ఈస్ ద ఫార్ములా? ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు 0. సో మన దగ్గర ఆల్ఫా వాల్యూ ఉంది, బీటా వాల్యూ ఉంది, ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకోండి, రైట్. సో దెన్ దిస్ బికమ్స్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఏమొస్తుంది బేటా? దిస్ విల్ బీ p minus q by p plus q ప్లస్ ఆఫ్ మైనస్ ఆఫ్ p plus q by p minus q. Okay, so I'll put this in the bracket into x plus what is alpha into beta. So p minus q by p plus q into minus of p plus q by p minus q is equal to 0. ఓకే, సో ఆల్ఫా వాల్యూ బీటా వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాం, ఇంకా సింప్లిఫై చేసుకోవడమే. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే p minus q, p minus q, p plus q, p plus q cancel, right. So now this will be x square minus of p minus q by p plus q. ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ ఉంది, సో దట్ విల్ బి మైనస్ ఆఫ్ p plus q by p minus q ఆఫ్ x ప్లస్ ఇక్కడ మొత్తం క్యాన్సిల్ అయిపోయింది, కానీ ఇక్కడ లోపల మైనస్ ఉంది, సో దట్ విల్ బి -1. ఓకేనా, ఆవేశపడి 1 రాయకండి. సో లోపల మైనస్ ఉంది. అండ్ ఇక్కడ మనం ఎల్సిఎం తీసుకుందాం. ఎల్సిఎం ఏమొస్తుంది బేటా? దిస్ విల్ బి p plus q ఇంటూ p minus q. ఓకే, అండ్ న్యూమరేటర్ ఏమవుతుంది? దిస్ విల్ బి p minus q హోల్ స్క్వేర్ మైనస్ ఆఫ్ p plus q హోల్ స్క్వేర్, రైట్. ప్లస్ ఇంటూ మైనస్ -1 is equal to 0. All right. So let us simplify this. This will be x square minus of denominator is p square minus q square. Okay. Numerator ఏమవుతుంది? a minus b whole square అంటే a square plus b square minus 2ab minus of a plus b whole square అంటే a square plus b square plus 2ab. Okay. Right. So whole divided. Oh sorry. ఇక్కడ one more thing. ఇక్కడ నేను x రాయడం మర్చిపోయాను. సో మీరు మర్చిపోకండి. And yeah, this will be x minus 1 is equal to 0, right. So we'll simplify this. So this will be x square minus of p square plus q square minus 2pq minus p square plus into minus q square minus 2pq whole divided by p square minus q square of x minus 1 is equal to 0. ఇక్కడ ఏమేమి క్యాన్సిల్ అవుతుంది చూడండి, p square by p square y, q square y, q square y. సో ఇవన్నీ పోయిన తర్వాత ఎక్స్ స్క్వేర్ మైనస్ 2pq
by p square minus q square of x minus 1 is equal to 0. So this will be x square minus 2pq minus 2pq will be minus 4pq by p square minus q square of x minus 1 is equal to 0. So if we simplify this, so this will be x square minus into minus plus 4pqx divided by p square minus q square minus 1 is equal to 0. మొత్తం LCM తీసుకోండి. మొత్తం LCM తీసుకుంటే p square minus q square into x square వచ్చేస్తుంది ప్లస్ 4pqx వస్తుంది మైనస్ ఆఫ్ ఇక్కడ 1 ప్లేస్లో p square minus q square హోల్ డివైడెడ్ బై p square minus q square is equal to 0. ఇప్పుడు ఈ డినామినేటర్ని RHSకి పంపిస్తే 0తో మల్టిప్లై అవుతుంది. సో యువర్ ఫైనల్ ఆన్సర్ ఈజ్ గోయింగ్ టు బి p square minus q square into x square plus 4pqx minus of p square minus q square is equal to 0. This is your quadratic equation. All right. Okay, so the next question is, for what values of m the equation m plus 1 of x square plus 2 into m plus 3 into x plus m plus 8 is equal to 0 has equal roots? Okay, chedam. So we'll do this. So given equation, so first we'll write the given equation. So that is m plus 1 into x square plus 2 into m plus 3 into x plus m plus 8 is equal to 0. ఓకేనా? ఇప్పుడు ఏమంటున్నాడంటే మనకి m వాల్యూస్ కావాలి. ఓకే, వాల్యూస్ అన్నాడు క్వశ్చన్లో, కరెక్ట్గా చూడండి. సో అంటే ఒకటి రావచ్చు, ఒకటి కంటే ఎక్కువ రావచ్చు, మనకు తెలియదు. సో వీ వాంట్ m వాల్యూస్. అండ్ వాట్ ఈస్ ద గివెన్ కండిషన్? గివెన్ కండిషన్ ఈస్ the roots are equal. The roots are equal. So క్వశ్చన్లో ఇచ్చాడు చూడండి, the equation has equal roots అని. సో the roots are equal. ఇప్పుడు రూట్స్ ఈక్వల్ ఎప్పుడు ఉంటాయంటే discriminant. So this is again the new concept. Discriminant should be equal to 0. అప్పుడు మాత్రమే రూట్స్ ఈక్వల్ ఉంటాయి. ఇప్పుడు discriminant అంటే ఏంటి అంటే, I'll give you the formula. So discriminant is denoted with either delta or capital D. The formula is b square minus 4ac. So basic ఏమంటాడంటే b square minus 4ac వాల్యూ ఈక్వల్ టు 0 ఉంటే, అంటే discriminant is equal to 0 ఉంటే, then the roots are equal. అది కండిషన్. Then the roots are equal. Okay, so this is the nature of the roots. ఓకే, ఇప్పుడు మనకి ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ కావాలి. ఇప్పుడు మనకి ఇచ్చిన ఈక్వేషన్ అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఓకే, సో మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి? m plus 1 of x square plus 2 into m plus 3 into x plus m plus 8 is equal to 0. ఇది ఏ ఫామ్లో ఉంది? ax square plus bx plus c is equal to 0. ఇదేనా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ స్టాండర్డ్ ఫామ్? సో మరి ఏ వాల్యూ ఎంత? ఇది ఏ వాల్యూ. ఓకే, బి వాల్యూ ఏంటి? దిస్ ఇస్ బి వాల్యూ. సి వాల్యూ ఏంటి? దిస్ ఇస్ సి వాల్యూ. సో ఇక్కడ రాస్తానండి, a is equal to m plus 1, b is equal to 2 into m plus 3, which is nothing but 2m plus 2 3s are 6, and c is equal to m plus 8. సో ఇప్పుడు ఇవన్నీ తీసుకెళ్ళి దేంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి? b square minus 4ac equal to 0 కండిషన్ ఇచ్చాడు కదా దాంట్లో. సో b వాల్యూ ఎంత? 2m plus 6 whole square minus 4 into what is the value of a? m plus 1. What is the value of c? m plus 8 is equal to 0. సో a plus b whole square చేస్తే a square plus b square plus 2ab minus 4 into ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? m square plus 8m plus m plus 8 is equal to 0. So this is 4m square plus 36 plus 24m. 4 లోపల మల్టిప్లై చేసుకోండి, minus 4m square minus 32m minus 4m minus 8 4s are 32 is equal to 0. ఓకే, సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే మనకేమొస్తుంది? 4m square plus 36 plus 24m minus 4m square minus 32 minus 4m ఏమైతే బేటా? minus 36m minus 32 is equal to 0. ఇప్పుడు ఇక్కడ క్యాన్సిలేటివ్ ఏమేమైనా చెక్ చేసుకోండి. 4m square పోతుంది. ఓకే,
ఇవి తప్ప ఇంకేం క్యాన్సిల్ అవ్వవు. మీరు ఆవేశపడే 36M క్యాన్సిల్ చేయకండి బాబు, అవి లైక్ టర్మ్స్ కాదు, రైట్. సో ఇప్పుడు మనకి ఏం మిగిలింది, 36 + 24M - 36M - 32 ఈజ్ ఈక్వల్ టు 0, రైట్. సో 36 - 32 ఎంత వస్తుంది బేటా, 4. 24 - 36M ఎంత వస్తుంది బేటా, -12M ఈజ్ ఈక్వల్ టు 0. సో -12M ఈజ్ ఈక్వల్ టు ఈ 4 ఇటు పంపిస్తే -4. సో బోత్ సైడ్స్ మైనస్ క్యాన్సిల్. M ఈజ్ ఈక్వల్ టు 4/12. సో దిస్ ఈస్ నథింగ్ బట్ 1/3. సో దిస్ ఈస్ ద వాల్యూ ఆఫ్ M. అంటే దీని మీనింగ్ ఏంటి, సో M ఈజ్ ఈక్వల్ టు 1/3 ఉన్నప్పుడు ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి ఈక్వల్ రూట్స్ ఉన్నాయి అని అర్థం. ఓకేనా, రైట్. ఓకే, సో ద ఫిఫ్త్ క్వశ్చన్ ఈస్, if the equation x² - 15 - m into 2x - 8 is equal to 0 has equal roots, then find the value of m. Okay, so ఇది మళ్ళీ సేమ్ స్టోరీ. సో ఫస్ట్ గివెన్ ఈక్వేషన్, సో మనకు ఒక ఈక్వేషన్ ఇచ్చాడు. సో విల్ రైట్ దట్ గివెన్ ఈక్వేషన్ ఈజ్ x² - 15 - m into 2x - 8 is equal to 0. ఫస్ట్ థింగ్ ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే ఇది స్టాండర్డ్ ఫామ్లో లేదు. స్టాండర్డ్ ఫామ్ అంటే ఏంటి, ax² + bx + c ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఫస్ట్ x² టర్మ్ ఉండాలి, తర్వాత x టర్మ్ ఉండాలి, తర్వాత కాన్స్టెంట్ ఉండాలి. ఇది ఆ ఫామ్లో లేదు. సో ఫస్ట్ దాన్ని ఆ ఫామ్లోకి మారుద్దాం. సో ఎలా మార్చాలి, సో x² యాజ్ ఇట్ ఈస్ -15 యాజ్ ఇట్ ఈస్, ఇక్కడ m మల్టిప్లై చేసుకోండి. సో దిస్ ఇస్ -2mx -(-) +8m ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు x² టర్మ్ ఒకటే ఉంది కదా, రాసుకోండి. x టర్మ్ కూడా ఒకటే ఉంది కదా, అది రాసుకోండి. కాన్స్టెంట్స్ ఏమున్నాయి, 8m - 15. సో అది ఒక బ్రాకెట్లో రాసుకోండి ఇలా. సో దిస్ విల్ బి 8m - 15 ఈజ్ ఈక్వల్ టు 0. నౌ దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ax² + bx + c ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు చెక్ చేసుకోండి, ఏ వాల్యూ అంతా కంపేర్ చేస్తే x² కోఎఫిషియంట్ ఇక్కడ ఏం లేదు అంటే 1. దట్ మీన్స్ a వాల్యూ ఇస్ 1. What is the value of b? -2m. And what is the value of c? 8m - 15. Okay, right. ఇప్పుడు మనకి ఇచ్చిన కండిషన్ ఏంటి క్వశ్చన్లో, ఇఫ్ ద ఈక్వేషన్ హ్యాస్ ఈక్వల్ రూట్స్ అన్నాడు. సో ఈక్వల్ రూట్స్కి కండిషన్ ఆల్రెడీ చూసాం మనం. సో కండిషన్ ఫర్ ఈక్వల్ రూట్స్, సో ఏంటా కండిషన్, డిస్క్రిమినెంట్ వాల్యూ 0 ఉండాలి. The capital D is equal to b² - 4ac should be is equal to 0, right. సో ఇప్పుడు మన దగ్గర a వాల్యూ, b వాల్యూ, c వాల్యూ అన్నీ ఉన్నాయి, దీంట్లో సబ్స్టిట్యూట్ చేసుకోండి. సో b² - 4ac is equal to 0 అన్నాడు. what is the value of b? -2m² - 4 into what is the value of a? 1 into what is the value of c? 8m - 15 is equal to 0, right. So we'll start simplifying this. This will be -2m² is the 4m² -4 into 1 is 4, 8m - 15 is equal to 0. So 4m², 8 4s are 32m minus into -15 4s are 60 is equal to 0. సో ఇప్పుడు ఈ మొత్తం ఈక్వేషన్లో 4 కామన్ తీసుకోండి. సో 4 కామన్ తీస్తే m² మైనస్ దిస్ విల్ బి 8m + 15 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈ 4ని RHSకి ట్రాన్స్పోజ్ చేస్తే దట్ విల్ బికమ్ 0. సో యువర్ ఈక్వేషన్ ఈజ్ గోయింగ్ టు బికమ్ m² - 8m + 15 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు దీన్ని ఫ్యాక్టరైజ్ చేసుకోండి, స్ప్లిట్టింగ్ ద మిడిల్ టర్మ్. సో దీన్ని స్ప్లిట్ చేస్తే -5m - 3m + 15 ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ 2 టర్మ్స్ అండ్ లాస్ట్ 2 టర్మ్స్. సో ఫస్ట్ 2 టర్మ్స్లో m కామన్ తీయచ్చు. సో దిస్ విల్ బి m - 5. నెక్స్ట్ 2 టర్మ్స్లో -3 కామన్ తీస్తే దిస్ విల్ బి m - 5. సో ఇప్పుడు ఇక్కడ మళ్ళీ m - 5 కామన్ తీసుకుంటే ఇప్పుడు మనకి ఏమొస్తుంది, m - 5 కామన్ తీస్తే యూ విల్ బి లెఫ్ట్ విత్ m - 3 ఈజ్ ఈక్వల్ టు 0. సో యూ హ్యావ్ m - 5 ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ m - 3 ఈజ్ ఈక్వల్ టు 0. సో m ఈజ్ ఈక్వల్ టు 5 అండ్ m ఈజ్ ఈక్వల్ టు 3. సో ఈ 2 వాల్యూస్కి ఈ 2 వాల్యూస్ అంటే m ఈజ్ ఈక్వల్ టు 5 అండ్ m ఈజ్ ఈక్వల్ టు 3 ఉన్నప్పుడు ద ఈక్వేషన్ హ్యాస్ ఈక్వల్ రూట్స్. అది దాని అర్థం, ద ఈక్వేషన్ హ్యాస్ ఈక్వల్ రూట్స్.
ఆల్ రైట్. ఓకే.